హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 4 నిమిషాల్లో 4 రకాల పాపడ్స్ అనేవి నేను చూపిస్తున్నాను. చూడండి, ఇవి వెయిట్ లాస్ డైట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే కొత్త రకంగా ఏదైనా కొత్తగా రుచిగా తినాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఇదైతే చాలా హెల్దీ అండి. ఇంట్లో ఉన్నవాడితో చాలా నీట్గా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే పెసరప్పడాలు 4 తీసుకున్నానండి. 4 తీసుకొని ఆవు నెయ్యి అనేది ఇలాగా మొత్తానికి రాసేస్తున్నాను. 4 అప్పడాలకి రాసేస్తున్నాను అనమాట. మొత్తానికి 2 వైపులా అంటే విధంగా మంచిగా రాసేసుకోవాలి. ఆవు నెయ్యి కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఎన్నో గుడ్ క్వాలిటీస్ అనేవి ఆవు నెయ్యిలో ఉన్నాయి. నేను అందుకే ఆవు నెయ్యి ఎక్కువగా వాడటానికి ఇష్టపడతాను. ఇలాగా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆవు నెయ్యి అనేది పాపడ్స్కి నీట్గా అంటే విధంగా రబ్ చేసేసుకోండి. ఇలా అంటిన తర్వాత ఇవైతే మనం పొయ్యి మీదే కాల్చుకుంటున్నామండి. ఆయిల్లో మామూలుగా అయితే కొంతమంది పొయ్యి మీద కాల్చడం రాని వాళ్ళు పాన్ మీద కానీ లేదా ఆయిల్లో కానీ చేస్తారు. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. నేనైతే ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను కాబట్టి నేను పొయ్యి మీద కాల్చి చూపిస్తున్నానండి. ఇలాగా ఆవు నెయ్యి రాసుకున్న పాపడ్ తీసుకొని పొయ్యి మీద మంటని మరీ లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 పక్కల తిప్పుతూ రౌండ్గా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ నీట్గా కాల్చుకోవాలండి. మరీ అలాగే ఉంచేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త అండి. చెయ్యమటికి చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇవి ఊరికే వేగిపోతాయి అన్నమాట. అందుకనే నిదానంగా ఎక్కడైతే కాలేదో అక్కడ వరకు నీట్గా తిప్పుకుంటూ కాల్చుకోండి. నేనైతే ఇప్పుడు 4 రకాల పాపడ్స్ అన్నాను కదా, ఏ రకానికి ఆ రకానికి కాల్చుకున్నానండి. అన్నీ 4 ఒకసారి కాల్చి పెట్టుకుంటే మెత్తబడిపోయే అవకాశం ఉంది. అందుకనే నేను దానికి సపరేట్గా వేయించేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసరికి క్లాసిక్ పాపడ్ అనమాట. ముందుగా పాపడ్ మీద ఆనియన్స్, టమాటోస్ ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అన్నీ ఒక చోటే కాకుండా ఇలా వేసేసుకోవాలి. టమాటోస్ వేసేసుకొని తర్వాత క్యారెట్ తురుమండి. క్యారెట్ తురుము ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలాగే ఇది కీరా తురుము కూడా వేసేసుకోవాలండి. చూడండి, మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఎంతో హెల్దీగా చక్కగా పాపడ్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ అండ్ హెల్తీకి హెల్త్ అండి. చాలా లైట్ ఫుడ్ అనమాట. సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇది ఎవరైనా తినొచ్చండి. కొంచెం పుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది అనమాట. ఈ పాపడ్ అనేది అందరూ ఇష్టపడతారు. కొంచెం కారం కూడా చల్లేసుకున్నాను నేనైతే. తర్వాత గరం మసాలా, MTR గరం మసాలా అనేది యూస్ చేస్తున్నాను. అది కూడా లైట్గా స్ప్రింకిల్ చేసాను. ఇలా నీట్గా స్ప్రింకిల్ చేసేసానండి. తర్వాత 1 స్పూను నిమ్మరసం కూడా పైన వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఎంతో కలర్ఫుల్గా అండ్ టేస్టీ పాపడ్ రెడీ. ఎంతో ఈజీ అండి. వితిన్ సెకండ్స్లో అయిపోతుంది అనమాట. ఇదిగోండి, సన్నకారపూస ఉంటే అది కూడా వేస్తున్నానండి ఇలా పైన. ఇది వచ్చేసరికి క్లాసిక్ పాపడ్ అండి. క్లాసిక్ పాపడ్ అనమాట దీని పేరు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీని టేస్ట్ కూడా నేను చెక్ చేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది పాపడ్ అనేది. నాకైతే చాలా నచ్చింది టేస్ట్. చూడండి, అసలు విరుపుతుంటేనే శబ్దం చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది నాకు. అలాగే మళ్ళీ ఇంకో పాపడ్ కూడా అలాగా కాల్చుకొని పాపడ్ ఒక ప్లేట్లో పెట్టుకొని ఆనియన్స్, టమాటోస్ ఇలా వేసేసుకోవాలి దీనిపైన. అలాగే లేస్ అన్నమాట. లేస్ ఉంటాయి కదా, లేస్ చిన్నగా ముక్కలు చేసేసుకొని దీనిపైన వేసేసుకోవాలి. దీని పేరు వచ్చేసరికి లేస్ పాపడ్ అండి. చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము
కూడా ఇలా పైన చల్లేసుకుందాం. మంచిగా ఏముందండి, ఎప్పుడైనా మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు తినడానికి ఇలాగా ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న వాటితో నేను చేశాను, మీ దగ్గర ఉన్న వాటితో మీరు కూడా చేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా నేనైతే చల్లేసాను. ఎవరైనా అసలు ఆలోచించకుండా తినేయచ్చండి. నిమ్మరసం కూడా చల్లేసాను నేనైతే. చూడండి ఎంతో టేస్టీ టేస్టీ లేస్ పాపడ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్విక్గా అయిపోతున్నాయో. ఇది ఎవరైనా, స్టూడెంట్స్ అయినా, పెద్దవాళ్ళైనా, డైట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఈజీగా తినేయచ్చు. అసలు లైట్ ఫుడ్ అండి ఇది. వచ్చేసరికి ఎంత క్రిస్పీగా ఉంటుందో, ఎంత పుల్ల పుల్లగా కారం కారంగా భలే, అసలు భలే ఉంది టేస్ట్ అయితే. చూడండి నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. సూపర్ ఉంది టేస్ట్ అయితే. డన్, బాగా వచ్చిందనమాట. అలాగే ఇంకో పాపడ్ కూడా తీసుకొని ఇలాగా ఎటువైపు డౌన్గా ఉందో, ఎటువైపు హైట్లో ఉందో చూసుకొని డౌన్లో ఉన్న వైపు మనం వెజిటేబుల్స్ అనేవి వేసుకుంటే అవనేవి పడిపోకుండా ఉంటాయి. అందుకని నేను చూపించాను. ఇలాగా ఒకసారి మళ్ళీ ఆనియన్స్ కొంచెం వేసుకొని పాపడ్ మీద ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా వేసుకొని ఆనియన్స్ ముక్కలు కూడా ఇలా దీనిపైన వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అండి, ఉడికిచ్చిన స్వీట్ కార్న్ ఆల్రెడీ నేను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. టమాటో, ఆనియన్స్ వేసేసుకున్నాక స్వీట్ కార్న్ అనేది వేస్తున్నాను. ఉడికించుకొని పెరి పెరి ఉంటుంది కదా, ఆ పెరి పెరిలో స్వీట్ కార్న్లో కలిపానండి. పెరి పెరి ఒక స్పూను, ఒక గుప్పెడు స్వీట్ కార్న్లో ఒక హాఫ్ స్పూను పెరి పెరి కలిపి పక్కన పెట్టుకున్నాను. అవి వేస్తున్నానండి పాపడ్ మీద. కొంచెం లైట్గా సాల్ట్, అలాగే కొంచెం కీరా తురుమండి. కీరా తురిమినప్పుడు దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కదా, అది పిండేసి మనం తురుము అనేది యాడ్ చేసుకోవాలండి. లేదంటే ఆ వాటర్ తేమకి పాపడ్ అనేది క్రిస్పీగా ఉండదు, మెత్తబడిపోతుంది అనమాట. అందుకే వాటర్ పిండేసి కీరా తురుము అనేది యాడ్ చేశాను. కొంచెం కారం కూడా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా పైన వేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ స్వీట్ కార్న్ పాపడ్ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది అసలు చూస్తానికే. అసలు ఇంట్లో ఈజీగా, అసలు ఎక్కువ శ్రమ పడకుండా మంచిగా ఇలా చేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో కదా. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అసలు దేనికి దానికి అసలు సూపర్గా కుదిరింది అనమాట. చాలా బాగుంది చూడండి, సూపర్ ఉంది. అలాగే ఇంకో పాపడ్ తీసేసుకొని యాపిల్ ముక్కలు వేస్తున్నానండి. చెక్కు తీసేసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాపిల్ ముక్కలు అనేవి వేసేసుకోవాలి. మీరు ఏ ఫ్రూట్ అయినా సరే, ఇప్పుడు యాపిల్, దానిమ్మ, ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రైగా ఉండేవి, వాటర్ అనేవి లేకుండా డ్రైగా ఉండేవి ఏవైనా వేసుకోవచ్చండి. ఇలా సన్నగా తరిగేసి దానిపైన చాట్ మసాలా పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. చక్కగా స్ప్రింకిల్ చేసేసుకోండి. అంతే, చాట్ మసాలా యాపిల్ పాపడ్ రెడీ అయిపోతుంది. చూడండి ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. తర్వాత సన్నకారపొస్సు కూడా లైట్గా చల్లేసుకోండి. చూడండి అసలు ఎంత ఈజీగా అండ్ లైట్ ఫుడ్, అసలు ఎవరైనా తినచ్చు డైట్లో ఉండే వాళ్ళకైతే. ఎందుకంటే డైట్లో ఉన్న వాళ్ళు అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు, ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ. అలాంటప్పుడు ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకుంటే ఎంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. లాస్ట్కి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకుంటే చాట్ మసాలా యాపిల్ పాపడ్ రెడీ. చూడండి ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇది కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.